హలో గైస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ తమ్ముళ్ళు చూసినట్టుగానే ఆ ఇమేజెస్ని ఏ విధంగా తయారు చేయాలి, కార్టూన్ ఇమేజెస్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. అట్లాగే మీ వాట్సాప్ డీపీలు చాలామంది చూసినట్లయితే ఈ విధంగానే మీకు డీపీలు అనేది పెట్టుకుంటున్నారు. సో అది ఏ విధంగా చేయాలి, అట్లాగే అది ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో టోటల్గా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మీరు మీ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేయాల్సింది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూన్ యాప్, ఏఐ కార్టూన్ ఫోటో ఎడిటర్ అని ఒక యాప్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకొక యాప్ ఉంది, ఆ యాప్ మీద కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ టూన్ మీ యాప్. ఈ టూన్ మీ యాప్ మీద కూడా మీకు వస్తుంది. కాకపోతే క్లియర్ కట్గా మన క్లారిటీగా అందరూ వాడే యాప్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఎవరైతే డీపీలో పెట్టుకుంటున్నారో ఆ యాప్ అని చెప్పాలంటే కనుక ఈ యాప్ అనమాట. సో అందుకే నేను ఈ యాప్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద గ్యాలరీ ఉన్నాయి. గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫోటో కావాలో, ఏ ఫోటోని మీరు మార్చాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా మీకు ఎక్కడి వరకు ఫేస్ కావాలో అక్కడి వరకు పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా మీరు కొద్దిగా ఫేస్ ఎక్కడి వరకు పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడి వరకు అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. రిమైనింగ్ పోర్షన్ మనం లోపల డిలీట్ చేయొచ్చు. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత వీఆర్ క్రియేటింగ్ యువర్ కార్టూన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రైసింగ్ అడుగుతుంది. సో కంగారు పడుతుంది. పక్కన మీరు ఇక్కడ పైన మీకు ఇంటూ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ ఇంటూ మార్క్ మీరు క్లిక్ చేయండి. పైన యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత పైన 5 సెకండ్స్ చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు పైన ఇంటూ మార్క్ కొడితే యాడ్ స్కిప్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా టూన్ కార్ట్ అనేది తయారైపోయింది. మనకి కింద ఉన్నాయి చూడండి చాలా ఆప్షన్స్. దీని మీద ఏవైతే మనకి కిరీటంల బొమ్మల్లో ఉన్నాయి కదా, క్రోన్ బొమ్మలు అలా ఉన్నవైతే మనం చేసుకోలేం. బికాజ్ ప్రో వర్షన్ అయినా అవుతుంది అనమాట. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మనం చెక్ చేసుకోవచ్చు. అయితే వైట్ పెట్టాను. సో మనకు కావాల్సింది ఇటువంటిది కాబట్టి దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైన ఎరేజర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఈ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోండి. థిక్నెస్ ఏంటంటే ఈ ఎరేజ్ చేయడానికి థిక్నెస్ అనమాట. మీరు ఎంత థిక్నెస్ ఎరేజ్ పెట్టుకొని మీకు ఎగ్జాక్ట్గా ఫేస్ వచ్చేలాగా మీరు దీన్ని ఎరేజ్ అయితే చేయండి. నేను ట్రై చేస్తున్నాను ఎరేజ్ చేయడానికి. మీరు క్లారిటీగా ఎంతవరకు మీరు ఎరేజ్ చేయగలరో అంతవరకు అయితే మీరు దీన్ని ఎరేజ్ చేసుకోండి. మ్యాక్సిమం నీట్గా కొద్దిగా టైం పెట్టి. ఓకే, ఈ పోర్షన్ తీసినట్లాగే ఈ పోర్షన్ కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోర్షన్ కూడా మనం రిమూవ్ చేసేస్తే చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు మీరు బ్యాక్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి అండు రీడు అవుతాయి. పైన మనకి ఉన్నాయి బటన్స్ ఉన్నాయి కాబట్టి యారో మార్క్స్. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత అందుకే ఏం చేయాలంటే మనం ఇలా ముక్కలుగా తీసుకోవాలి. అప్పుడే మనకి బ్యాక్ పెట్టినప్పుడు ఒక స్టెప్ మాత్రమే వెనక్కి వెళ్తుంది, లేదంటే మొత్తం పోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన థిక్నెస్ తగ్గించుకొని ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. ఓకే, చూడండి ఈ విధంగా మీరు నీట్గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రస్తుతాన్ని ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను మీకు. మీరైతే ఎగ్జాక్ట్గా అయితే కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ కట్ చేసినట్టు ఉంది. పక్కన చూడండి పైన అప్లై ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ అప్లై మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సో అప్పుడే మీరు క్లిక్ చేసాం కదా, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత మీరు దీన్ని ఈ విధంగా మినిమైజ్ చేసి ఈ ఫేస్కి మీరు ఇక్కడ ఫిట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఫిట్ చేయండి. సో అంతే అనమాట. తర్వాత మీరు ఈ 1, 2, 3 ఉన్నాయి కదా, ఇవి సెలెక్ట్ చేస్తే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే మనకి చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు వాట్సాప్ డివైడ్ చేసుకోవచ్చు. తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మినీ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మన ఒరిజినల్ పిక్చర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అలా వద్దనుకుంటే మనం ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. తర్వాత దీని స్క్రీన్ షాట్ తీసుకొని టూన్ యాప్ అనేది మనకి ఎరేజ్ అయిపోతుంది. జూమ్ చేస్తే మన వాట్సాప్ డిపి వచ్చినప్పుడు. సో ఈ విధంగా మనం ఈ యాప్ని తయారు చేసుకోవాలి. కానీ ఇందులో కూడా మనకి చాలా రకాల ఉన్నాయన్నమాట. చూడండి, దీంట్లో మనం ఫేస్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఫేస్ అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కంట్రీ సింబల్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి మన దగ్గర చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో మనం ఏ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇవి మార్చుకోవచ్చు. తర్వాత ఇది ఇలా మొత్తం అన్ని రకాలు కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా యాప్స్ గురించి తెలుసుకోవాలన్నా కింద కామెంట్లో చెప్పండి.